హాయ్ అండి, నేను మీ రజని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. జున్ను ఎలా వండుకోవాలి ఏంటి చూపించేస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోకండి, కామెంట్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వేరే టేస్టీ పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఏం తయారు చేసుకోబోతున్నాము అని అనుకుంటున్నారా? జున్ను వండుకుందామండి. చూడండి, ఆవు పాలు, గేదె పాలు, జున్ను పాలండి. ఇవన్నీ కూడా ఈ రోజు అయితే మనం మిక్స్ చేసి వండుకుందాం. యాలక్కాయలు కావాల్సినన్ని, మిరియాలు కావాల్సినన్ని, జున్ను పాలు, ఇవన్నీ కూడా ఇలా అయితే తీసుకోండి. ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాం. కావాల్సినంత బెల్లం అయితే తీసుకోండి. బెల్లం అంతా ఇంత ఏం క్వాంటిటీ లేదు, మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. మనకు స్వీట్ కావాల్సినంత ఇలా అయితే కొంచెం పెద్ద పెద్ద పీస్ కింద అయితే కట్ చేసుకోండి. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి. మనం కట్ చేసుకున్న బెల్లం ముక్కలన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి. మొత్తం బెల్లం అంతా ఇలా వేసిన తర్వాత పాలు అయితే తీసుకోండి. గేదె జున్ను పాలు. ఇలా అయితే బెల్లం ముక్కలు ములిగే వరకు వేసుకోండి. పాలు అయితే మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ అయితే పట్టండి. ఇలా అయితే మొత్తం పట్టించుకోండి. చూడండి, ఇలా అయితే ఉండాలి. ఎక్కడ ముక్కలు లేకుండా మిక్సీ అయితే పట్టుకోండి. పక్కకు పెట్టేసుకుందాం. చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. యాలక్కాయలు అయితే మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని వేస్తున్నా. షుగర్ 4 స్పూన్లన్నా 5 స్పూన్లన్నా 6 స్పూన్లన్నా వేసుకోవచ్చండి. మిరియాలు కావాల్సినన్ని, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా అయితే మెత్తగా పట్టించుకోండి. మిరియాలు, యాలక్కి, పంచదార ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇలా ఆవు పాలు అయితే వేసేసుకోండి. మొత్తం జున్ను పాలండి, చాలా చిక్కగా ఉన్నాయి. ఇలా అయితే ఆవు పాలన్నీ వేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారైనా జున్ను పాలు అయితే ఇలా జున్ను వండుకుని తీసుకోవాలండి. ఈ గేదె పాలండి, జున్ను పాలు. ఇవి కూడా గేదె పాలే, జున్ను పాలు. మనం తయారు చేసుకున్న బెల్లం, పాలు మిక్సీకి అయితే పెట్టాం కదా, ఇదైతే ఇలా స్టేరర్ అయితే తీసుకోండి. ఇలా అయితే నీట్గా వడపోసుకోండి. ఎక్కడైనా బెల్లం అది ఏమైనా ఉంటే నీట్గా అయితే వచ్చేస్తాయి. చెత్త, చెదారం, ఇసుక అన్నీ కూడా ఈ స్టేనర్లో అయితే వచ్చేస్తుంది. మొత్తం అయితే అయిపోయింది. పెద్దగా చెత్త కానీ ఏమీ లేదండి, చాలా నీట్గా ఉంది బెల్లం అయితే. ఓన్లీ పీసెస్. ఇంకాసిన పాలు అయితే పోసుకుందాం. మనం తయారు చేసుకున్న యాలకి, మిరియాలు, పంచదార. చూడండి, ఇలా గరిటె పెట్టి మొత్తం మిక్స్ అయితే చేయండి. చూడండి, బెల్లం కలర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం టేస్ట్ అయితే చూసి పాలు అయితే పోసుకోవచ్చు కావాల్సింది. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. సిటీ వాళ్ళు అయితే మరీ ఇష్టంగా తింటారు, ఎందుకంటే అక్కడ జున్ను పాలు బాగా తక్కువగా ఉంటాయి. పల్లెటూరుల్లో అయితే ఫుల్గా ఉంటాయండి పాలదిని, జున్ను పాలదిని. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు వచ్చిన తర్వాత పెడితే కనుక చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తయారు చేసుకున్న తర్వాత 10 రోజులైనా నిల్వ ఉంటుందండి. జున్ను అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. చూడండి, మొత్తం ఇలా అయితే మిక్స్ చేసిన తర్వాత స్వీట్ అయితే చూసుకోండి. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా. స్వీట్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉండాలండి. జున్నుకి చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి, యాలక్కి పొడి అన్నీ కూడా టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత అయితే ఇలా పక్కకు పెట్టేసుకుందాం. ఇలా బాక్స్లోకి తీసుకోండి. ఇలా బాక్స్లో తీసుకుంటే మీకు ఎప్పటికైనా నిలవ అయితే ఉంటుందండి. చూడండి, జున్ను పాలు అన్నీ కూడా
కలుపుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. కలిపిన తర్వాత అయితే మొత్తం ఇలా అన్నీ కూడా ఫిలప్ చేసుకోండి, ప్రతి బాక్స్ కూడా. చూడండి, పాలన్నీ కూడా ఇలా బాక్స్లో అయితే ఫిలప్ చేశాను. మీరు ఓన్లీ జున్ను పాలే అని అనుకుంటున్నారా? ఆవు పాలు, జున్ను పాలు, మళ్ళీ జున్ను పాలు అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జున్ను పాలు, చిక్కటి జున్ను పాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారం రోజులు పాలు అయితే ఇస్తుంది కదండి గేదె, ఆ పాలన్నీ కూడా పోజేసుకోండి. అన్నీ కూడా బాటిల్లో ఫిలప్ చేసుకొని ఒకేసారి ఒక్క చుక్క వాటర్ పోయకుండా ఇలా అయితే తయారు చేసుకోండి. నేనైతే ఒక చుక్క వాటర్ కూడా పోయకుండా మీకు అయితే చూపించాను. చూడండి, నేనైతే ఇలా వారం రోజులు పాలండి ఇవి. ఇలా కొద్ది కొద్దిగా అన్నీ కూడా ఫిలప్ చేసుకుని ఒకేసారి ఇలా అయితే తయారు చేసుకుంటున్నా. వాటర్ పోస్తే టేస్ట్ అయితే బాగోదండి అసలు, మొత్తం పాలే ఉండాలి. నార్మల్ పాలు కూడా కలుపుకోవచ్చండి కావాలంటే, నాకైతే అవసరం లేదు. కొద్ది కొద్దిగా లాస్ట్ పాలు అన్నీ కూడా వారం రోజులు ఇలా అయితే రెడీ చేసుకున్నాను. జున్ను వండుకునే వాళ్ళు నార్మల్ పాలు కూడా పోసుకోవచ్చండి. ఎలా అంటే ఒక వంతు జున్ను పాలు ఉంటే 4 వంతులు నార్మల్ పాలు అయితే పోసుకోవచ్చు. నేను మీకు బాటిల్లో చూపించాను, అన్ని పాలు కూడా నేను ఫిలప్ చేసినవి. లాస్ట్ వరకు కూడా పలసగా వస్తాయి కదండి. ఫస్ట్ రోజు అయితే చిక్కగా ఉంటాయి, లాస్ట్ రోజు దాకా తీసుకుంటే వారం రోజులు పలసగా వస్తాయి. టేస్ట్ అయితే బాగుంటాయండి. నార్మల్ పాలు మీద జున్ను పాలు టేస్ట్ అయితే బాగుంటాయి. వారం రోజులు ఇలా అన్నీ కూడా తీసుకుని ఇలా అయితే జున్ను తయారు చేసుకోండి, వెరీ టేస్టీగా అయితే ఉంటుంది. స్టవ్ అయితే వెలిగించుకుని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ ఒక 1 లీటర్ కన్నా ఎక్కువ పోయొద్దండి. మనకి బాక్స్ ఎంతవరకు వస్తుందో అందులో హాఫ్ అయితే రావాలి మనకి వాటర్, అంతవరకు అయితే పోసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత అయితే బాక్స్ పెట్టుకోవాలి. వాటర్ అయితే ఇలా అయితే మరిగించుకోండి. ఒక్క చుక్క పాలు అయితే అందులోకి అయితే పడకూడదు. ఇలా అయితే పెట్టేసుకోండి. వాటర్ కావాలంటే ఇంకా అయితే పోసుకోవచ్చు. ఇలా మూత అయితే పెట్టేసుకోండి. 4 విజిల్ అయితే రానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇలా బౌల్లోకి తీసేసుకోండి. మిగిలిన పాలన్నీ కూడా కొద్దిగా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో అయితే వేసుకుందాం. కొంచెం ఇప్పుడు కూడా వెళ్తుండాలండి. ఇలా అయితే మొత్తం ఫిలప్ చేసుకోండి. ఇప్పుడు కూడా కొంచెం వెళ్తుండాలి. ఫుడ్ కలర్ అయితే తీసుకోండి, మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు, లేకపోతే కిప్ చేయొచ్చు. ఒక చిటికెడు అంతే వేయండి. ఫుడ్ కలర్ అయితే బాగా మిక్స్ చేయండి. గ్రీన్ ఫుడ్ కలర్ అయితే తీసుకోండి, లైట్ గ్రీన్. డేట్ అయితే చూసుకోండి, పర్ఫెక్ట్గా డేట్ ఉండాలి. ఒక చిటికెడు అయితే తీసుకోండి. మీకు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే గిఫ్ట్ చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లో ఫుడ్ కలర్. ఇలా బూస్ట్ అవుతుంది తీసుకోండి, చాలా టేస్టీ అండి. మీకు కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. బ్రూ అవుతుంది తీసుకోండి, మీకు కావాల్సినంత వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్, కాఫీ కన్నా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అయితే అన్నీ తయారు చేసుకోండి. ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. జున్ను పాలతో వెరీ వెరీ టేస్టీ, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు, వెరైటీగా కూడా ఉంటుంది. చూడండి, కుక్ అయింది లేండి, చూసేద్దాం. కుక్ అయ్యింది ఎలాగా తెలియాలి అని అనుకుంటే మీరు ఇలా అయితే చాక్ అయితే తీసుకోండి. ఇలా సెంటర్లో అయితే ఇలా అయితే ప్రెస్ చేసి ఇలా అయితే చూడండి ఎక్కడ పాలు అనేది కనిపించట్లేదు కదా, చూడండి ఇలా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి, ఎక్కడ పాలు అనేది లేదు. ఇలా అయితే చూసుకోండి, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు నీళ్ళు అయితే చెయ్యి అయితే తీసుకుని ఇలా అయితే పాముకుని చూడండి పాలు అయితే అస్సలు లేవు. ఇప్పుడు దీన్ని అయితే తీసుకుందాం.
చూడండి, మనం తయారు చేసుకున్న బౌలన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకుందాం. ఎక్కడ ఒక చుక్క పాలు పడకూడదు. ఇలా అన్నీ పెట్టిన తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. 4 విజిల్ అయితే రానివ్వండి. చూడండి, జున్ను అయితే మొత్తం కుక్ చేసేసాం. వెరీ టేస్టీ. చూడండి పర్ఫెక్ట్గా ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా అయితే ఉందో ఇలా అయితే కుక్ చేసుకోవాలి మొత్తం. వావ్, చూడండి పర్ఫెక్ట్గా ఎలా అయితే కుక్ అయిపోయినాయో చాలా చక్కగా అయితే కుక్ అయినాయండి. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఆరెంజ్, చూడండి ఎల్లో, బూస్ట్, చూడండి రియల్ జిన్, వావ్ బ్రూ, గ్రీన్ ఫుడ్ కలర్. వావ్ పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చినాయి చూడండి. వావ్, నాకైతే చాలా నచ్చేసినాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. వెరీ టేస్టీ. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. అందరికీ షేర్ అయితే చేయండి. నచ్చితే కనుక షేర్ అయితే చేయండి కంపల్సరీగా. బై బై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జున్ను అయితే చాలా గట్టిగా కుక్ అయింది. తీసేసుకుందాం. వావ్, చాలా పర్ఫెక్ట్గా ఇలా అనుకోండి అడ్జస్ట్ అవుతాయి. వావ్ సూపర్ అండి. పర్ఫెక్ట్గా చూడండి, కలర్ఫుల్గా చాలా చక్కగా అయితే వస్తున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ఇలా అవుతాయి అనుకోండి ప్రతి ఒక్కటి కూడా. కలర్ అయితే అదృష్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి పర్ఫెక్ట్గా సూపర్ అండి. ప్రతి ఒక్కటి కూడా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూడండి నైస్, చాలా నైస్గా ఉన్నాయండి. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. సూపర్, అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ అండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి. చాలా చక్కగా వస్తాయి అన్నీ కూడా. వావ్, టేస్ట్ అయితే చూపించేస్తా. చూడండి వెరీ టేస్టీ, అద్భుతం, అమోఘం. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. అసలు చెప్పడానికి అయితే అవుతలేదు, అంత టేస్టీగా ఉంది. సూపర్ అండి. అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఎలా అయితే చూపించానో మీరు కంపల్సరీ అలాగే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగా ఉందండి. చూడండి బ్రూ అయితే చూపిస్తున్నాను నేను మీకు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా. అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్రూ వేసుకుని కంపల్సరీ కాఫీ, చిక్కటి కాఫీ తాగినట్టుగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. వావ్, అదృష్టండి. ఏది టీ టైంలో అయితే లేదు, చాలా బాగున్నాయి. వావ్, చూడండి బూస్ట్. సూపర్ అంటే సూపర్ అండి, వెరీ టేస్టీ, చాలా బాగున్నాయి. అదృష్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. చాలా టేస్టీ అండి, అద్భుతం, అమోఘం. ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ. బై బై ఫ్రెండ్స్, బై అండి. సూపర్ టేస్టీ.